లిపానేల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. దయచేసి సమయాన్ని అనుకూలించే మనం ముగిస్తాం. జాగ్రత్తగా మనం దేవుని వాక్యం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 4:18 తీసిన వారు చదవండి. పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఇంకోటి చదవండి. అమ్మ అంత స్పీడా? పట్ట పగలగ వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన దేవుని దాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. నీతిమంతుల వెలుగు అంతకంతకు తగ్గును కాదు, అంతకంతకు తేజరిల్లును. అర్లీ మార్నింగ్ స్టార్ అది ఎంత తేజస్సు కలిగినదో, ఈవినింగ్ స్టార్ కూడా ఉంది, కానీ అది కొద్దిసేపే. ఇది వెలుతురును తీసుకొని వచ్చేది, తేజరిల్లు చేసేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలములో చాలా అనుభవం కలిగిన దైవజనులు ఉన్నారు. దేవుడి దాసుడు యేసుదాసయ్య గారు నన్ను ఎందుకు పిలిచాడో తెలియదు. గుంతకరలో ఉన్నప్పటికీ మమ్మల్ని గుర్తించి జ్ఞాపకం చేసుకున్న దైవజనులు గారికి నన్ను గురించి ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఇక్కడ కూడి ఉన్న అందరికంటే కూడా నేను అత్యల్పుడను, పిలిచారు కాబట్టి నా వంతుగా నేను మాట్లాడుతున్నా. నీతిమంతుల వెలుగు అంతకంతకు తేజరిల్లును. ప్రస్తుతానికి నా సేవా అనుభవంలో చాలా వరకు ఆలోచన చేస్తే సామెతలు 10:7 ప్రకారంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని టైటిల్ ప్రోగ్రామ్ పేపర్లో పెట్టి చనిపోయిన వ్యక్తిని గురించి మాటి మాటికి మాట్లాడుతూ, తిరిగి లేచిన యేసయ్యను తగ్గిస్తూ, మనుషులను గణపరుచుకుంటూ ప్రభు మహిమను దొంగిలే సమాజం ఎక్కువైపోయింది. నాకు చాలా దుఃఖకరం ఇది. దేవుని యొక్క వాక్యంలో అమూల్యమైన మాట ఒకటి కనబడుతుంది. అన్ని అమూల్యమైన మాటలే సమయ సందర్భమును బట్టి మనల్ని పికప్ చేస్తున్నాయి. లూకా సువార్త 24:5. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎవరైనా మాట్లాడాలి. ఎవరైనా ఎవరు సజీవుడు? నీతిమంతుడు ఎవరు? మరి నీవేం పెట్టుకున్నావు ఈ బిరుదు? ఆ గొర్రెలకు ఎవరు లేరమ్మా? బయట గొర్రెలు అరుస్తున్నావు, ఎవరు లేరు కాపురులు? నేను ఈ సమయంలో మాట్లాడుతున్నప్పుడు అనుభవం కలిగిన వారికి కలవరమే రావచ్చు. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ వారి వెలుగు ఎంతకెంతకు తేజరిల్లాలి. పౌలు యొక్క చరిత్ర మనకు తెలుసు. అపోస్తుల కార్యం 9:3 చూడి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు
అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చాలిక ఇంకా పౌలు చరిత్ర తెలియని వారు లేరు, ఆయన పరిచర్యను గురించి ప్రలాపించని వారు లేరు. అపోస్తలుల కార్యములు చదువుతూ ఉంటే నేనేమైపోతానో నాకే అర్థం కాదు. పౌలు యొక్క చరిత్ర ఒకసారి వెలుగు వచ్చింది, అనేక న్యాయపీఠముల ఎదుట సౌలు పౌలుగా మార్చబడిన తరువాత అవిధేయుడను కాక విధేయుడనైతిని. ఉందా విధేయత? వెలుగు తేజరిల్లడానికి. నీతిమంతులు అంటే చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. గొప్ప సేవ చేశారు, యేసయ్య కంటే గొప్ప సేవ చేశారా? యేసయ్య రీతిగా ముళ్ళ కిరీటం పెట్టుకున్నారా? యేసు క్రీస్తు యొక్క అరిచేతుల్లో మేకులు కొట్టించుకున్నారా? భూమి మీద ఈ నేటికి చూస్తే ప్రతి సేవకుడు ఏదో ఒక లోపము కలిగి యేసయ్య మహిమను దొంగిలుతూ అందరినీ కనపరిచేవారుగా ఉన్నారు. యేసయ్య గంటలు దొంగిలించి అందుకొరక మన వెలుగు పట్టపగులకు వరకు తేజరిల్లడము లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి యొక్క విశ్వాసమును చూస్తే అగ్నిగుండమును చల్లార్చిన విశ్వాసం. ఏమిటిని చల్లార్చిన? ఒక అన్యుడైన రాజుకు కనువిప్పు కలగజేసి ఆయన గుండెను బద్దలు కొట్టి మహోన్నతుడైన దేవుని సేవకులారా మీరు బయటికి. ఈనాడుందా ఈ వాక్కు నీ నోటులా? ఈ వాక్కు ఉన్నదా? నిన్ను గురించి ఇలా మాట్లాడుతున్నారా? మహోన్నతుడైన దేవుని సేవకులారా, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క వెలుగు, వారి యొక్క కిరణము అంతా కూడా చీకటి బబులోను రాజ్యములు ప్రకాశింపజేసింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ గొర్రె ఎవరిదో వాళ్ళు వదిలిపెడితే వింటావు నాకు మాటలు. ప్రభునందు ప్రియులారా, దానియేలు భక్తుల్ని చూస్తే అన్యుడైన రాజు అన్నాడు, జీవము గల దేవుని సేవకుడవైనా చెప్పండి. అంత మాత్రం అనలేదు ఆయన. తనకు ప్రియమైన వాడు తన రాజ్యములో దానియేలు వణికే స్వరముతో దానియేలు యొక్క విశ్వాసము, దానియేలు యొక్క జీవితం బబులోను దేశంలోనే కాదు ఆ రాజ్య పరిపాలన చేయుచున్న అతని గుండెల్లో ప్రకాశించింది. అతని యొక్క విశ్వాసము అంతకంతకు చీకటి పొరలను చీల్చుకుంటూ పోతూ గుడ్డితనము చేత, అంధకారము చేత అధికార పాలన చేస్తూ మనిషికి మొక్కాలంటే మొక్కాలి, బొమ్మకు మొక్కాలంటే మొక్కాలి, ఇటువంటి వాటన్నిటిని వ్యర్థపరచిన భక్తులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు భక్తులు. అంతకంతకు వారి విశ్వాసం తేజరిల్లింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. నీతి సూర్యుడు నీపై ఉదయించు. వస్తే పడాలి, ఎక్కిపించండి. నీతి సూర్యుడు నీపై ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము నిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము వింటున్న నీవు నీ విశ్వాసమును బట్టి నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నువ్వు నివసించే గ్రామములకు కనీసం కొద్ది పరిధిలోనైనా నీ యొక్క విశ్వాసం తేజరిల్లిందా? నిన్ను గురించి మాట్లాడుకుంటున్నారా? నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఆ సమరయ స్త్రీ ఊర్లోనికి వెళ్ళి యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఆ స్త్రీ ఏమిటి విడిచిపెట్టి? ఇది పాతదే కొత్తదే? ఇది పాతదే కొత్తదే? అరే మాట్లాడండి గట్టిగా. నేను విడిచిపెట్టను సార్ 1:30 అన్నాడు, ముందుగానే ముగిచ్చేస్తాను. పాతదే కొత్తదే? నువ్వు పాత తీడిసేది లేదు, కొత్త తీడిసేది లేదు.
బంధువుల సహవాసము సగం కలుపుకుంటాం, సేవకుని సహవాసం సగం కలుపుకుంటాం, లోక సహవాసమును సగం కలుపుకొని మిశ్రితమైన విశ్వాసము కలిగి జీవిస్తాం. నన్ను అనుకోవచ్చు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని. బాబు గారికి తెలియదు, మే నెల 29లో నా భార్య చనిపోయింది. అయ్యగారి సతీమణి ముందు, తర్వాత నా భార్య. నాకు 10 మంది సంతానం. కన్నీరు పెట్టలేదు. నా భార్య మనసు మీద పరుణ పెడితే నేనే ప్రసంగం చేశాను. నా తండ్రి చనిపోతే నేను ఏడవలేదు, నా తల్లి చనిపోతే నేను ఏడవలేదు, నా మొదటి సంవత్సరపు కుమారుడు చనిపోతే నేను ఏడవలేదు, నా రెండవ కుమారుడు 3 సంవత్సరాల అబ్బాయి చనిపోతే నేను ఏడవలేదు. ఎక్కడి విశ్వాసము అని అంటే రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం యొక్క పవర్. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి లోపల నీ హృదయము లోపల ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఎప్పుడెప్పుడండి? నేను మాట అంటాను, నా వైపు చూడండి. ఫిలిప్ 4:4లో మాట ఉంది, చూడండి. ఎల్లప్పుడూ ప్రభువును ఆరాధించుడి. వీళ్ళకే అవకాశం ఇద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు అంటే గట్టిగా. ఎప్పుడంటే వానకాలం కూడా డాక్టర్ తిట్టి అంటారా? అంటే ఆయన టాబ్లెట్ రాస్తాడా? డాక్టర్ కంటే ఎక్కువ స్థలం ఇది. ఆయన చూస్తే బతకచ్చు, లేకపోతే చచ్చిపోవచ్చు. వాక్యము బ్రతికించేది, వాక్యము నెమ్మదినిచ్చేది. నోరు విప్పి మాట్లాడు. ఎప్పుడు అంటే పోయినారా ఉన్నారా? ఎప్పుడు అంటే ఏం చెప్పండి? భర్త చేస్తే చెవులు ఉన్నాయా లేదా? మరి భర్త చేస్తే ఎల్లప్పుడూ రాదది. అప్పుడు రాదది. ఎల్లప్పుడూ అనే మాట భర్త చచ్చినప్పుడు వర్తించదా? ఫెయిల్ అయినప్పుడు వర్తించదా? తల్లి చచ్చినప్పుడు వర్తించదా? అన్నం సార్, అన్నం తినేటట్టున్నారు, ఆటలు అన్నట్టున్నారు. ఏం తెలియే నేను మాట్లాడేది. నన్ను పిలిచి మీతో కూడా ఈ సహవాసములు పాలు పంచుకున్నట్లు చేసిన యేసుదాసు గారి కుటుంబానికి, సంఘానికి వందనాలు. లెక్క పెట్టుకోండి, 1, 2 అనుకుంటారు. నేను చెప్తా ఇప్పుడు. చేయబెట్టు. టీచర్ కంటే ప్రాముఖ్యం. డాక్టర్ 10వ తరగతి చదివింటాడో లేదో ఫెయిల్ అయ్యాడు. ఆ డాక్టర్ దగ్గర కంపౌండర్ పని చేస్తాడు. ఫైట్ చెప్పంటే నోరు లేదంటే, గాలి ముందంటే, వంగంటే, గాలి ముందంటే, ముక్కు పట్టుకో అంటే అంతకన్నా వైద్య రఫా. సేవకుడు అంటే ఏమనుకున్నావు? దేవుని ప్రతినిధి. నేను ఆ యోగ్యత లేదు, కానీ మిమ్మల్ని పురుకొస్తున్నంత వరకే. లెక్క పెట్టండి. ఏం పెడితే 1 అలా బీపీ, షుగర్, హార్ట్, కాళ్ళజోములు, వాపులు, ఇంకా కొన్ని జడ్డు ఉన్నాయి. మొత్తమేనా? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. నాకు రెస్ట్ లేదు, నెల అయింది. షుగర్కి వచ్చేసి మంచి నిద్ర ఉండాలి. ఆడ చదివే 3వ కొడుకు డ్రైవర్. రోజు 12 గంటలు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇన్ని ఉండినా ఆనందమే, ఇన్ని ఉండినా ఆనందమే. భార్య చనిపోయినా ఆనందమే, తండ్రి చనిపోయినా ఆనందమే. నా తల్లిదండ్రులు విడిచిన పరిచర్యను మేము చేస్తున్నాం. ప్రభువు స్తోత్రం. ఆమేన్. అంతకంతకు తేజరిల్లును అంటే అగ్నిగుండం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలే, అగ్నిగుండములోనికి పోయినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలే. తల్లి చనిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలే, భార్య చనిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలే. ఆయన కలిగి ఉండడమే. అందుకొరకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీతిమంతులు అంటే ఎవరో నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, అందరూ పరిచయం చేసి ఉండవచ్చు, నేను చేసే పరిచయం చాలా ప్రత్యేకమైంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం
వచనం చూడి బాగుంది. నేను నిరపరాధ రక్తమును అప్పగించి కొద్ది వాయిస్ పెంచుబిడా. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. నిరపరాధ రక్తమును అనే కాడ పుట్టినట్లు ఏముంది? నీతిమంతుని రక్తమును అని పాఠాంతరము. నీతిమంతుడు ఎవరు? మాట్లాడు. నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. నీ ఎవరిని పొగిడినా తక్కువే, ఎవరిని పొగిడినా తక్కువే. నీతిమంతుని రక్తమును అప్పగించి తిని. అదే 27:19 చూడు. అంతటా అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. గవర్నర్ భార్య అంటుంది, నువ్వు ఎవరి జోలికి పోవద్దు. గట్టిగా పలకాలి. ఎవరి జోలి? నేనా నీతిమంతుడు? చాలా మంది అంటారు నీతిమంతుడు నీతిమంతుడు అని. నేను ఒక మాట అంటాను, ఇది యాసయ్యి, ఇది యాసయ్యి. ఇంగ్లీష్లో చెప్పండి దీన్ని. ఇది ఇది లెఫ్ట్. లెఫ్ట్ అంటే సెకండా ఫస్టా? ఇది ఫస్టా నువ్వు సెకండా? చెప్పచ్చు. విమర్శించుడు కాదు, సంతోషం కొరకు అడుగుతున్నా. నేను కొంతకాలంలో ఏమన్నా నేర్చుకొని పోదామని. నువ్వు లెఫ్టా రైటా? మీరు చెప్పండి, లెఫ్టా రైటా? నేను ఇంట్లో వస్తా. ఇప్పుడు కొంతమంది సేవకుల పేర్లు చెప్తా. బక్సింగ్ గారు లెఫ్టా రైటా? ఏం భయమా? నాకు భయం లేదు. సతీష్ కుమార్ లెఫ్టా రైటా? డాక్టర్ బిల్లీ గ్రహం గారు మొన్ననే మరణించాడు. లెఫ్టా రైటా? మీకు అర్థం కాకపోతే నేను చెప్తా. మనం అంతా రైట్ అయితే యేసు ప్రభు లెఫ్ట్ కావాలి, సెకండ్ హ్యాండ్ కావాలి కదా. ఏం సార్? కొందరు ఇట్లా అడిగారు, మనం క్రీస్తు రక్తము వలన కడగబడిన వారము అని. మరి కడగబడినది రెండవ డైరెక్టా నువ్వు, లేకపోతే సెకండా? అంతే కదా. మరి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయులను తీసుకో, రాష్ట్ర జాతీయ సేవకులైన తీసుకో, భూమి మీద ఎవరు నంబర్ 1 కాదు, యేసుక్రీస్తు తర్వాతనే. అందుకనే మన విశ్వాసము వేకువ చుక్క వెలుగు తేజరిల్లడం లేదు. వారు కేవలం ప్రభువును మహిమపరిచిన వారు. మనదంతా ఎట్లుంటో తెలుసు. రోమా 1:21 చూడి త్వరగా. రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగియు, దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మన ప్రసంగాలలో అయ్యగాళ్ళ పేర్లే సగం ఉంటుంది, అర్ధగంట టైం. ఏ వాళ్ళ గుణాలు వాళ్ళ అంత ప్రాముఖ్యమా? యేసు కంటే ప్రాముఖ్యమా? నీతిమంతుడైన సర్వ జగద్రక్షకుడు యేసునాథుడు, నీ యొక్క నా యొక్క విశ్వాసమంతయా కడుగబడిన విశ్వాసము మనది. మొదటి యోహాను పత్రిక 1:7. మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆ కాడమ చదువు. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. కొంచెం ఆగమ్మా. ఏ సహవాసం అండి? యాడ ఉంది బ్రదర్ అన్యోన్య సహవాసము? ఇంకా ముసిగే ఉంది మనకు. అందుకే కొరింథీ పత్రికలో భక్త పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా నాగట్లనే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును, గట్టిగా చదువుమా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు దేని చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ఏం చేసుకున్నాడు? ముసుగు మహానుభావుడు ఇప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తుని హెచ్చిస్తూ, మేము ఎట్లు చేయక. నువ్వేనా మాట్లాడు? ఏం కనిపిస్తుంది పేరు? మేము ఏమి చేయక, అట్లు చేయక. ఎవరు లెక్క చేయక? భూమి మీద సాత్వికుడు ఆయన వంటి వాడు లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చిన, సాక్ష్యం పొందిన దైవజనుడు పౌలు అంటున్నాడు, మేము అట్లు చేయక అయితే నిరీక్షణ గల వారమై మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? మరియు వారి మనసులో కఠినములాయను కనుక
ఈ దినము వరకు నిలిచి ఉన్నదే. ఇంకా నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు క్రీస్తునందు తీసివేయబడి ప్రకాశించును. పౌలు అంటున్నాడు, ఎప్పుడు ప్రభువు వైపు తిరుగునో ఆ ముసుగు తీసివేయబడును, వారి వెలుగు అంతకంతకు ఏమి చేయబడును. నీతి సూర్యుడు లేకుండా ఆయనకు సంపూర్ణ వెలుగు మహిమను గురించి నువ్వు ఆధిక్యత ఇవ్వకుండా ఎంత మాట్లాడినా నువ్వు తగ్గిపోతావు. నువ్వెంత ప్రసంగం చేసినా, నువ్వెంత గొప్ప దైవజనుడు అనిపించుకున్నా, యేసు ప్రభువు లేకుండా మాత్రం నువ్వు గొప్పవాడవు కాదు. అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల 1:1 మధ్యలో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల. అందుకే యేసు ప్రభు క్రైస్తవులకు పేరు పెట్టాడు. ఇక చూడండి అమ్మా, పప్పుకుండలో టమాటాగానే ఉంటుంది, మిరపకాయగానే ఉంటుంది, జీలకర్రగానే ఉంటుంది. ఉప్పు వేసినప్పుడే ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఉప్పు అన్యోన్య సహవాసం తెస్తుంది. ఆది కాండము 6:12 ప్రకారంగా దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను అని గ్రహించిన దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 5:13 ప్రకారంగా మీరు లోకములకు ఏమై ఉన్నారు? వెలుగు కూడా ఉంది. ఉప్పు సంగతి మాట్లాడుతున్నాను. నేను అడుగుతా, ఉప్పు లేని ఊరు ఏదైనా ఉందా? కొట్టు చప్పట్లు. ఉప్పు లేని ఏదైనా ఉందా? కొట్టు చప్పట్లు. కానీ యేసు లేదు మనసులో ఉండం, పేరు పెట్టుకొని. అందుకే రుచి లేదు మనది, రుచి లేదు. నీది నీదే, నాది నాదే. బ్రదర్ అది ఏం జరుగుతుందంటే అది అదర్ బ్రదర్. అదర్ అంటే ఇక్కడేం జరుగుతుంది? ఇది మనది బ్రదర్. ఏంటిదండి తెగ ఈ తోట? తలకాయ లేని పనులు, శిరస్సు లేని పనులు. నీ వెలుగు తేజరిల్లాలి అంటే ప్రభు అయిన క్రీస్తు నీలో నివసించాలి. ఆయనే నీలో మండుతూ ఉండాలి. ఆయన మాటనే నీలో విశ్వసనీయకు ఆధారమై ఉన్నదని మర్చిపోదు. అందుకొరకు నీతి మంతుల వెలుగు అంతకంతకు తేజరిల్లును అంటాడు. మనం ఎక్కడ చదువుకున్నాం? ఇప్పుడు నిరపరాధ రక్తం అన్నాం. అంటే ఏ రక్తాన్ని అప్పగించాడు? 19వ వచనానికి వచ్చాం. ఆయన భార్య ఏం చెప్పింది? ఆ నీతి మంతుడు జోలి పోవద్దు అనింది. అదే పిలాతు అంటున్నాడు 24వ వచనం చూడు, మత్తయి 27:24. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని తన సమూహము ఎదుట చేతులు గడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. నీతిమంతుడు, ఈ నీతిమంతుడు అంటే ఎవరు? నీది ఏదైనా త్వాగ పెట్టుకున్నట్టు ఇవాళ కట్ చేసాయి. దేవుని మహిమ నీ వలన బయటికి రాదు. రోమాబు గారు 1:9 చూడండి. 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు చెప్పండి? అరే ఎవరండి నీతిమంతుడు? ఏ అనుమానమేమి? అంటే ఎవరో నీ హృదయంలో ఉన్నట్టున్నారు విగ్రహంగా. నాకైతే మొట్టమొదటి స్థానము ప్రభు అయిన క్రీస్తే. ఎంత లేసిన వాళ్ళు వచ్చినా నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. నేను మొదటి స్థానం యేసుక్రీస్తుకే. ఆ వాక్యం నన్ను బ్రతికించింది. ఇప్పటి వరకు నా తల్లి చచ్చిపోయి 6 ఏళ్ళు అయింది, నా తండ్రి చచ్చిపోయి 5 ఏళ్ళు అయింది. నన్ను విడువక తల్లి గర్భములో నుంచి నాకు నమ్మకం కలిగించిన దేవుడు. ఇప్పుడు నాకు 66, నా సేవ పరిచర్య 46. నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు నీలో లేకుండా నీవు వెలగలేవు, ప్రకాశించలేవు. ఇది ముమ్మాటికి సత్యం. ప్రతి విషయంలో రాజు పడిపోతున్నావు. ఇప్పటి వరకు పెళ్లి చేసినా, పేరెంట్ని చేసినా,
రిసెప్షన్ చేసిన, డెత్ డే చేసిన, మ్యారేజ్ డే చేసిన, హౌస్ డే చేసిన, గ్రాండ్ ఫాదర్ డే చేసిన, ఏది చేసినా లోకంతో రాజు పడుతున్నావు. కానీ నేను యేసుతో రాజు. నేను ఎవరు, నా తండ్రితో కూడా నేను రాజు పడలేను వాక్య విషయంలో. నా తండ్రి యేసు కంటే గొప్పవాడు కాదు, నా తల్లి యేసు కంటే గొప్పది కాదు, నా భార్య యేసు కంటే గొప్పది కాదు. మా అందరికి యేసే గొప్పవాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. సంగమునకు శిరస్సు, గృహమునకు అధికారి, నీ హృదయమునకు అడ్డికుడు ఆయన. నీతిమంతుడైన యేసు క్రీస్తు నీ హృదయములో లేకుండా నీవు వికసించలేవు, నిలువలేవు. శ్రమలలో నిలువలేవు, కష్టాలలో నిలువలేవు, శోధనలలో నిలువలేవు. ఒకవేళ అనవచ్చు, ఇంత లేట్ ఖాళీ పెట్టుకో. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 4 నుంచి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును అనగా కానాను దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని నువ్వు అనుకోవద్దు. ఎవరి నీతిని బట్టి? పోయిన నీతిని బట్టి. నేను ఇక్కడికి వచ్చినానంటే నా నీతి, నా యథార్థత అనుకునేవు. ఇంకా ముందుకు రామా. ఈ కనానీయుల దేశంలో ఉన్న ఆ 7 జాతుల వారి చెడుతనమును బట్టి వారిని వెళ్ళబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను నేను స్థిరపరుస్తూ మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. ఇంకా చదివేమంటాడు? నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ప్రియులారా, నీ హృదయంలో మొదటి స్థానం యేసుక్రీస్తుకుందా? యేసుక్రీస్తుకుందా? యేసయ్యకుందా? చూద్దాం అన్నమాట. నీతిమంతులు ఎట్లా ప్రకాశిస్తారు? చదువుకున్నా కదా సామెతలు 4:18. చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం చూడు. యెషయా గ్రంథము 32:17. త్వరగా. నీతి సమాధానము కలుగజేయును. అబ్బా, ఏం చదివింది వల్ల అక్క ఆయన ఏం చదివిందాక చదవండి మీరు ఎవరన్నా. నీతి సమాధానం కలుగజేయును. అయ్య కూడా రోజు వచ్చింది కీబోర్డ్ అయ్యి. నీతి ఏమి కలగజేయను? ఈ నీతి ఏమి కలగజేయను? నా భార్య చనిపోయింది. నా చిన్నల్లుడు అన్నాడు, మామ అత్త పొద్దున వరకు ఉంచుకుంటే చాలా కష్టము, బండ్లో తెస్తుంటేనే నీరు వస్తుంది, మనం ఈ రాత్రి సమాధి చేస్తేనే మంచిది అని అన్నాడు. సరే అట్లే అన్నాను. మంచి కరోనా అప్పుడు. కానీ 5 నెలలు నా భార్య ఆసుపత్రిలో తిరిగినా వచ్చినా కరోనా లేదు నా భార్యకి. అది ప్రభు స్తోత్రం, తనకు పరిచయం చేయడానికి మా ఇంటికి అవకాశం కలిగింది. అయితే ఎట్లయినా పోగొట్టుకున్నాడు, చింతతోనే ఉంటాడు కదా. బాణమైనా మీరు కూడా ఏం మాట్లాడము కదా. యేసు ప్రభు చెప్పినాడు, చెవులు గలవారు ఎంతో దొంగతనమైంటే కదా నన్ను కాదనేది. అది మోపితే ఆ మాట వస్తుంది రోషంతో. ఇది ఈడ మాత్రం మాట్లాడండి ఎక్కడ నేను ముగిస్తున్నా. అట్లే ఆలోచన చేసుకుంటూ ఉంటే ఆకాశంలోని మెరుపులాగా ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం వచ్చింది. చూడు ఒక మాట. స్టడీ చేయొద్దే, పబ్లిక్ హౌస్ చదువు గట్టికి వాయిస్ పెంచు. నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. ఏలయనగా నేల నుండి తీయబడితివి. మండే గనుక మన్నై
నీవు ఏమిటి నుండి తీయబడితివి? నువ్వేమైపోదువు? వాక్యము విని విని మరిచిపోయి ఎంత న్యాయం చేసుకోదు నాయన, పెట్టుడాయన ఎంత న్యాయం చేసుకోదు కదా నాయన. ఒక మాట చెప్పకుండా వాక్యం ఏంటిగా ఆదికాండము 19 తీసాయి. ప్రకటన ప్రసంగి 12:7 ప్రసంగి 12:7 చాలమ్మా. మన్నైనది వెనుకటి వలన ఎక్కడికి? మా ఇంటి పక్కల ఒక కుటుంబం ఉంది. కోడలు పెద్ద కోడలే సంసారము. పిలిచి మామ పాప ఎందుకో నాకు మనసు పుడుతుంది, ఒక తెల్లటి పంచ ఒక తెల్లని తీసుకురమ్మా, కట్టుకొని కొంచెం తిరుగుతాను, ఏమో నా మనసు అట్లా అనిపిస్తుందంటే, కోడలు అన్నది సిగిలి కాదు సంసారి కాదు, అంత మోసదంతు అది పంచదే అంగిదే అంటాడు. మాకైతే మూతులు పొడిచి వెళ్ళిపోయింది. మూతులు పొడిచేదంటే మీకు తెలుసు కదా, ఆ బుద్ధి లేకపోయి ఎంత టౌన్ అయినా ఎంత మంచి బట్టలు కట్టుకున్నా హృదయం చెడ్డదని దేవుడి గ్రంథంలోనే రాయబడింది. 8 దినాలకు చచ్చిపోయినాడు అతనే. ఇంటి ముందు పండబెట్టినారు. ఈమె ఏడుస్తుంది. మాల్కోసు, శివరంగిని, కళ్యాణి, B+ కానడ, శ్రీరాగం అన్ని రాగాలు కొడతావు. ఒక మాట చెప్పకుండా పోతీవి మామో. అరే 8 దినాల కింద బట్టలు తెమ్మని చెప్తే మూతులు పొడిచిందాను. ఈ వగలేడు పెంటికి వగలంటే బూతాడు అనుకున్నారు. యాక్షన్ అది. ఇప్పుడు ఉయ్యాలలు లేవు, కొండ ఉంటుంది, ఒక స్ప్రింగ్ వేస్తారు, చీర కడతారు, ఇట్లా 2 సార్లు జంపిస్తే ఆయమ్మ పని ఆయమ్మదే, ఉయ్యాల పని ఉయ్యాలదే. యాక్షన్ అది అంతే. చెప్పకుండా చచ్చిందమ్మా. వాక్యం వినటం లేదా? చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. వస్తే పడని మాకు కొంచెం పడన. చచ్చిపోయి మొత్తం సాలైన ఇట్లా పెట్టుకో. చచ్చినాడు. మీకు దేవుని సన్నిధి నిర్లక్ష్యం. మరి ఏమి ఇస్తారన్నమాట? మరి ఎందుకు ఏడుస్తారు? ఇది ఒరిజినల్ క్వాలిటీ, పాట పాడేది లేకపోతే అది 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 దూపా, ఇది దూపా. నూటికి 100 మార్కులు అంటే 75. 100కి 100 మార్కులు అంటే 75. మరి 99 అంటే కూడా 100కి 100. మరి మనం 75 99. ఇంకా పాట పాడాల్సిన పని లేదు. ఆదివారం ఆయన పునరుత్థాన శరీరంలో పాలు పొందాల్సిన పని లేదు. ఆయన తిరిగి లేచిన దేవుడు. చనిపోతే కూడా తిరిగి లేస్తానన్న నమ్మకంతోనే మనం విశ్వాసం నుంచి సేవకుడు అడిగినప్పుడు చనిపోయే వరకు ఆయన మాట ప్రకారంగా జీవిస్తామని రోమా పత్రిక 10:7 నుంచి 12 వరకు క్లియర్గా ఉన్నది. చేతులేడు కనుక ప్రియులారా, నీతి మంతుల వెలుగు తేజరిల్లాలి అంటే ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఎవరి ఎంత ఆనందించాలి? ఆగుదాం. కావాలండి చెప్పాలి కరెక్ట్గా. చెప్పండి, మీరే చెప్పండి. వీళ్ళు ఉంటారు గట్టిగా. 4 గంటల పేరు వాళ్ళు చెప్పాలా? మీరంతా చెప్పండి అమ్మా. ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలము, సార్ మీరు చెప్పండి సార్. ఎన్నో మద్దతు చేయండి అమ్మలకి. మాకు నేర్చుకోండి. కాలాలు చెప్పండి. శీతాకాలము, చలికాలం. ఎన్ని కాలాలు? ఇంకోటి చెప్పలేదు. ఇంకోటి చెప్పలేదు.
చెప్పాను ఆయన. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మీ పేరేం పేరు? థామస్ గారా? మాకు జ్ఞాన హృదయముగా. ఎఫెసీ పత్రిక 3:19 ఏముందంటే చూడండి ఒక మాట. ఎఫెసీ పత్రిక జ్ఞానమునకు మించిన క్రీస్తు బా ఏం చదువు నీ పేరు పేరమ్మా? అరుణోదయం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ చదువు ఏమిటికి మించిన? ఎఫెసీ 4:7 లేక ఆలోచించండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నేను తప్పు చెప్పాను. ఎఫెసీలోకి రాసిన పత్రిక క్షమించండి. ఫిలిప్పు 4:6-7 చదవండి. దేవుని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. నన్ను బ్యాంకు అంటే నీళ్ళు బ్యాలెన్స్ లేదు, అకౌంట్ లేదు, బుక్ అయితే ఉంది కానీ లేదు బ్యాలెన్స్. ఇది నీకు తెలుసు. ఇంట్లో టమాటాలు అయిపోయింది తెలుసు, బియ్యం అయిపోయింది తెలుసు, బ్యాల్ అయిపోయింది తెలుసు, సబ్బులు అయిపోయింది తెలుసు, షాంపులు అయిపోయింది తెలుసు, బట్టలు పాతగా అయినది తెలుసు, ఇల్లు పాతగా అయినది తెలుసు, నీ దినాలు అయిపోయినది నీకు తెలుసు. ఎంత తిరుగుడు నా దినాలు చెప్తాను లెక్కేసుకో. నాకు ఇప్పుడు 66. అదే 90వ కీర్తన 10వ వచనం ప్రకారం కదా. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. ఆ. అధిక బలం ఉండే ఎడల అవును. 80 సంవత్సరములు. నేను 70కి ఓడలేదు మామూలే, 80కి ఓడు 70. నాకు ఇప్పుడు 66. ఎన్నేళ్ళు కింద ఏం చదివారు? 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మరి వాక్యం అంతా అదే. ప్రభువతర తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే మా. యుగ యుగములకు పక్కిన లోకంలో చచ్చిపోయినాక కూడా నీవే. ఇంకెంటికి ఏడుపు? నేను చెప్తాను బాగా, మీరు దైవజనులు ఉన్నారు, వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను చెప్తాను. ఎవరైతే ఏడుస్తారో యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానాన్ని అవమానపరిచేవారు. ఎవరైతే ఏడుస్తారో అట్టివారు యేసు ప్రభు యొక్క శిలువ పునరుత్థానమును అవమానపరిచేవారు. అంటే యేసు ప్రభు మరణానికి ఆపోజిట్ గా ఏడ్చేటోళ్ళతో సప్పట్లే కొడతారన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీలో ఉంటే నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు, అంతకంతకు తేజరిల్లుతావు, అన్ని విషయాలలో మాదిరిగా ఉంటావు. అందుకొరకే అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. యేసు రక్తములో, నేను చెప్తున్న యావత్ ప్రపంచంలో ఎవరు యేసు క్రీస్తుకు ముందు ఉన్నారు వాళ్ళని హెచ్చిస్తాము అంటే యేసు మహిమను దొంగిలేవారు, మనము ఆయన కంటే ముందుండేవారు. నా జీవితంలో కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి కుర్చీ మీద కూర్చుంటున్నా. ఎన్నడూ ఆశించిన వాడిని కాదు కూర్చుని. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను ప్రభు దృష్టికి మిమ్మల్ని నేను. అప్పుడు ఆయన మిమ్మల్ని అది హెచ్చిస్తాడో హెచ్చించడో మనకు అక్కర్లేదు, కానీ మనము ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. కానీ ప్రియులారా, ముగించే ముందు నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీతి మంతుల వెలుగు అంతకంతకు ఏమవును? చెప్పండి, ఏమవును? ఎప్పుడెప్పుడు తేజ వెలుగుతుంది? లోకమంతా చీకటితోనే ఉంది, చీకటి క్రియలు. ఎఫెసీ పత్రిక 5:14 చూడి, భక్త పౌలు ఏమంటున్నాడు? ఎఫెసీ 5:14, అందుచేత నిద్రించు. ఆడపిల్లకు తెస్తాడు. మా బామ్మర్ది తెచ్చి నా 2వ కొడుకు చెప్పుకున్నాడు, ఎట్లా కట్టుకున్నామని చెప్పు. ఎట్లా దినాన్ని కట్టుకున్నానా? ఎవరో నీకు చెప్పింది ఏంటి? నోరు ముచ్చుకొని బయట తానే వచ్చాడు. ఎట్లన్నా కట్టుకోవాలంటే నానంటే
నీ చెల్లెలు ఎన్ని నెలల రోగంతో పడింది అంటే 5 నెలలు. నెలకు 1000 ఇచ్చినావా? కొన్ని సంవత్సరానికి ఒకే ఒక చెల్లెకి సంవత్సరానికి ఒక జత బట్టలన్నా పెట్టినావా? ఉద్దరుడా నాకు బట్టలు లేనప్పుడు లేకుండా నా భార్య చచ్చిపోతే నీకు అంత సంతోషమా? ఎవరా నేను బట్టలు లేక దుమ్మిగా బయలుదేరు. మృతుల లోకములో నుండి అంధకార సంబంధమైన క్రియలు చేయు వారిలో నుంచి నువ్వు ప్రకాశించాలి. వాక్యము లేకుండా ప్రకాశించలేవు. నీతి ఏం కలగజేయదు? మన యొక్క సమాధాన స్థితిని బట్టి అందరూ ఆశ్చర్యపడాలి. చెప్తే చాలా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. నన్ను ప్రేమించి సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించి విన్న గొప్ప దైవజనులకు, అక్కడక్కడ ఉన్న వారికి, విశ్వాసులందరికీ సవినీయంగా నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనం నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అనే వచనం మనం వినాలి. కాబట్టి తల్లిదండ్రులు మరి పాస్టర్ల 29వ తారీఖు చనిపోయింది. 5 మే 29 మే 17 మరి మా భార్య చనిపోయింది. మే 29 భూస్థాపన కార్యక్రమాల వాట్సాప్లో చూస్తుంది. ఇగరే వాకింగ్ చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు సమయం మనం ప్రార్థన చేసుకుందాం. 1:30 చదివి 5 నిమిషం ముందుగానే ముగించినారు. చాలా సంతోషం.